ఎస్సీ అబ్బాయి ముస్లింలు పెళ్లి చేసుకున్నాడని నడి రోడ్డు మీద నరికి చంపారు. ఇట్లాంటి అవును. కొల్లలు ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను అనేది ఈ ఏంటంటే చనిపోయే దాంట్లో కూడా ఎవరైతే దిగువ కులాల వారే ఉంటున్నారు, పురుషులు మాత్రమే ఉంటున్నారు. అక్కడ స్త్రీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ స్త్రీలు సంబంధించి ఎవరైతే ఉన్నారో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఈ కులాంతర వివాహాలని లవ్ జిహాద్ అంటున్నారు, లేకపోతే మతాల దగ్గరికి వచ్చేటప్పటికి. నిన్నటి స్కూల్ ఇన్సిడెంట్ వరకు 5వ ఇన్సిడెంట్ ఒక వారం రోజుల్లోనే. ఇది కేవలం ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ హిందువుల మీదనే జరుగుతున్నది. వీటికన్నిటి కారణం ఏంటంటే ఈ యొక్క మత ఆధిపత్యం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. రాజకీయ కోణం ఎక్కడైతే ఉంటుందో వాటి విషయాలలో మతాధిపత్యాల కోసం చాలా చోట్ల కూడా అనేక రకాల మతాలు వీటి మీద ప్రభావితం చూపడం కోసం అమాయకులమైన కొంతమంది హిందువుల మీద ఇటువంటి రుద్దడం కోసం, ప్రభావితం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాలలో చాలా వరకు కూడా తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళు కానీ జాగ్రత్త వహించి పిల్లలకు కానీ పిల్లలనే కాదు పెద్దలైన కానీ మహిళల పట్ల కూడా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉన్నది. మహిళల దగ్గరకు వచ్చే లోపల మాయమాటలు చెప్పి ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఆ మతం వైపు ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. యూత్ వైపు వచ్చే లోపల అనేక రకాల కార్యక్రమాల పేరు మీద ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే మీరు ఎక్కడ పోయినా కూడా అనేక స్కూళ్ళలో పిల్లలకి స్కూల్ పర్మిషన్ ఇచ్చేదేమో ఆ స్కూల్ యొక్క ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ అక్కడ ఏమో ఆ మతం పేరు మీద మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ అని పేరు పెట్టుకొని అక్కడేమో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో అందరి పిల్లల్ని చేర్చుకొని దానికి మీద అందరినీ రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది చాలా దారుణం. కాబట్టి ఇటువంటిది వెంటనే ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ స్కూళ్ళలో ఇటువంటివి ఉన్నాయి. మొన్న ఆర్మూర్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది. నిన్న సక్సెస్ స్కూల్లో పెద్ద ఇన్సిడెంట్ అయింది. కాబట్టి మొన్న లుల్లు మాల్లో కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది. కాబట్టి ఇటువంటి వరుసగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే హిందువుల పట్ల హిందువుల మధ్యలోనే జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో హిందువుల్లో ప్రతిఘటన మొదలైంది అంటే కానీ ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి విషయాలలో చొరవ తీసుకొని ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిని అన్నిటి కూడా నియంత్రించాలి. కానీ ఆ సందర్భాలలో కూడా ఎందుకంటే మూలాలకు పోవాలి, ఈ విషయాలన్నీ పోవాలంటే మూలాలకు పోవాలి. ఆ సందర్భాలలో కూడా అక్కడ ఆ ప్రభుత్వాలలో కూడా ఎవరు ఉన్నారంటే వీళ్ళు చెప్పే అగ్రవర్ణాలు అనుకోండి మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం గ్రామాలలో పెత్తనం చెలాయించడం కోసం చాలా మంది కులాలని చాలా మంది వీళ్ళని దూరంగా పెట్టడం కానీ కేవలం ధర్మం కోసం వాళ్ళు దూరం పెట్టాలని వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళని దూరం పెడుతూ వచ్చారు. కాబట్టి ఈ రకమైన సామాజిక అసతులను తీసుకురావడం కారణంగా ఈరోజు గుళ్ళకి రాని కారణంగా మతానికి తెలపకపోవడం కారణంగా ఈరోజు ఆర్య సమాజ్ ఎక్కడెక్కడ ఉందో ఆర్య సమాజ్ విస్తృతంగా అందరికీ వేదం నేర్పించిందండి. ఈరోజు కొన్ని వేలు లక్షల మంది ఈరోజు కులానికి సంబంధం లేకుండా ఈరోజు వేదం చదువుతారండి. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కూడా అనేక సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 10 లక్షల భగవద్గీతలు మేము ఇచ్చేసి గీత జయంతి రోజు ప్రతి హిందూ కూడా కనీసం ఒక అధ్యయనం పాఠనం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ వస్తున్నాం. సమాజంలో మార్పు వస్తుంది. కానీ కేవలం మతం ఆధిపత్యం పెంచుకోవడం కోసం మత ప్రచారం జరపడం కోసం ఇంకా ద్వేషం. ఇప్పుడు వీరు సుధాకర్ గారు చెప్పినట్టు మనుస్మృతి ఎక్కడ ఉందండి? భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ రాజ్యాంగ పరిధిలోనే మనం పనిచేస్తున్నాం. రాజ్యాంగ పరిధిలోనే అన్ని కూడా మనం అనుసరిస్తున్నాం. కాబట్టి మనుస్మృతి ఎక్కడ ఉందండి అంటే ఇటువంటి భూతాలు చూపిస్తారనమాట. భూతాన్ని చూపించి భూతాన్ని అది ముందు పెట్టేసి ఇది ఉన్నది అనేసి భయపెట్టించి ఇటువంటి ప్రేలేపనాలు ఇచ్చుకొని ఇంకా మనల్ని దూరం చేస్తున్నారండి. కాబట్టి ఈరోజు సమాజం అంతా కూడా మేము సాధ్యమైనంత వరకు సమాజం అంతా ఒక తాటి మీద తీసుకురావడం కోసం సమాజంలో ఉన్న అసతులను దూరం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తున్నాం. కాబట్టి మంచి సమాజాన్ని నిర్మాణం చేసి రామరాజ్యం వైపు ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సుధాకర్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఉన్నదో భూతాలు కాదు జరుగుతున్న వాస్తవాలు సార్. మనుస్మృతి ఏదైతే హిందూ ధార్మిక వ్యవస్థలుగా విహెచ్పి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇవి ఏవైతే ఉన్నాయో కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం జరగట్లేదు.
మనుస్మృతి ఉండాలి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ లోకి ఎవరికైనా అడుగు, ఏ కులమోడు అని ఎవరైనా అడుగు, కుల ఎవరైనా వ్యవస్థ చెప్తారా? ఆధారంగానే పనిచే కులానికి వ్యతిరేకంగా కులం పోవాలని చెప్పేసి ఏమైనా పనిచేస్తున్నారా? ఇంకా ఇప్పుడు ఈ రోజు మీరు ఊరు బయట ఉన్నవాడు మీరు గుడిలోకి రానివ్వలేదు కాబట్టి వాడు చర్చకి వెళ్ళారు. ఈరోజు మేము అందరం వాడు కూడా చర్చకి open వెళ్ళాడంటే చేస్తున్నాం. మీ అయ్యా, లోపల ఇంటి మీదే లోపలే హిందూ ఇంటి మీరు బయటకు వస్తాం, మనం ముస్తాఫా అంతా గారు హిందువులమని. చెప్పినట్టు హిందువులు ముందుగా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోగలగాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాతుర్వర్ణ వ్యవస్థలో నా శూద్రులు ఉన్నారు, శూద్రులు ఎవరైతే ఒక పూజారి కాగలుగుతున్నాడా? ఎంతమంది కాలేకపోతున్నారు. లేరు? అరే ఎంతమంది ఈ రోజు ఇప్పుడు అయోధ్యలో ఉన్నది, అయోధ్య బాలమందిరం ఉన్నది, ఎవరు అడుగుతున్నారు? ఎవరు చేయగలుగుతున్నారు? అక్కడ శిలాన్యాసం జరిగింది, ఎవరు చేయగలుగుతున్నారు? ఏదైతే మీరు చెప్తున్నారు విహెచ్పి ఉన్నారు, ఇది మీరందరూ ప్రేమికుల దినోత్సవం రోజున బలవంతంగా రాలేదు, ప్రేమించుకుంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేయగలగాలిగా. ఫిబ్రవరి 14th బలవంతంగా పెళ్లి చేయాలని ఏంటి? వాళ్ళ ఇష్టమైన వాళ్ళు చేయాలి కదా. అంటే జరిగేది కుల వ్యవస్థని, కులాన్ని కాపాడుకుంటున్నారు. రామరాజ్యం అంటే కులాన్ని కాపాడుకోవటమే. మా యొక్క దృక్పథంలో రామరాజ్యం అంటే చెప్పినప్పుడు నేను మాట్లాడాను, వినండి, మీరు వినండి సార్, మీరు వినండి. కులానికి సంబంధించి కులం పోవాలని అవ్వట్లేదు. ఒక బీసీ కులాన్ని తీసుకొచ్చి ఎవరైనా చేయగలుగుతున్నారా? పూజారి కాలేరు. కానీ ఈ యొక్క రామరాజ్యం అంటే కుల వ్యవస్థ ఉండాలి. ఈ అయితే హిందూ ధార్మిక వ్యవస్థలు హిందూ బలవంత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మీరు అక్కడ సరిగ్గా చేయలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు ఆల్టర్నేటివ్ చూడుకోగలుగుతున్నారు. నువ్వు గుళ్ళోకి రానిచ్చి బళ్ళోకి రానిచ్చి నువ్వు వీళ్ళని చేయగలిగితే ఇంకెందుకు ఇస్లాంకి ఎందుకు వెళ్తారు? వాళ్ళు టెర్రరిస్టులని మీరు ముద్ర ఎందుకు వెళ్తారు? లేకపోతే క్రిస్టియన్స్ అని చెప్పేసి వీళ్ళని ఇతర దేశస్తులుగా ఎట్లా చేస్తారు? కానీ ముందు మనకు ఏదైతే హిందూ వ్యవస్థ ఉన్నదో, మన మేజర్ గా హిందూ సాంప్రదాయము లేకపోతే హిందూ భారతదేశము మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరుగుతున్నాయి కాబట్టి హిందువులు ముందు వాళ్ళని సంస్కరించుకుని మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వగలిగితే దీని మీద జరుగుతుంది. ఎందుకంటే ఈ భావదరిద్రం అన్నది ఉన్నది, అది 1+1 2 అంటే అది మేధోపనమైన వినమ్రత ఉండాలి. అది ఒకటి వాస్తవమైనప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని అది ఒకటి వాస్తవమైనప్పుడు 1+1 2 అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేధోపరమైన వినమ్రత లోపించడం వల్ల వచ్చింది. దాంతో పాటు కుటుంబాల్లో మనం ఎక్కువ మనం తక్కువ అని చెప్పుకోగలుగుతున్న ఏదైతే కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క భార్య పిల్లలు లేకపోతే వీళ్ళని ముందు మన కుటుంబంలో సంస్కరించుకుంటే అది వ్యవస్థ మీద ఆధారిత. ఎగ్జామ్స్ లో చదువుకున్నాడు సామాన్యుడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, వీడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఒక IAS IPS కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమీ లేదు. వీడి స్టాండర్డ్ ఏంటి, వాడి స్టాండర్డ్ ఏంటి? అట్లా కాకుండా ప్రభుత్వము ఇప్పుడు ఈ రోజు విద్య వైద్యం ఉన్నది, అది అందరికీ ఈక్వల్ గా వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటివి జరుగుతాయి. బలవంత మార్పులు అన్నది అది జరుగుతున్నాయన్న దానికి మటుకు నా యొక్క వ్యక్తిగతంగా లేదు. ఎవరు బలవంతంగా ఎవరు జాయిన్ అమ్మంటే జాయిన్ అయిపోరు. ఆ యొక్క పరిస్థితులు ఈ సమాజం కల్పించిన ప్రభావం వల్లే అట్లా జరుగుతుంది తప్పితే ఏదో 1-2 సమస్యలు కాదు. ముందు మనం చెప్పే వాళ్ళని కూడా మనం సంస్కరించుకొని చెప్పగలిగితే హిందూ వ్యవస్థ అందరూ ఉంటుంది. ఈ రోజున ఎందుకు దూరంగా వెళ్ళిపోగలుగుతున్నారు? అక్కడ నీకు స్థానం లేదు, గెంటే వేయబడ్డారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఇదేదో టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ ఇప్పుడు చెప్తున్నట్టుగా ఎవరైతే అంటచ్బుల్స్ దళితులు అంటున్నారు, ఒక నిమిషం వినండి సార్. వీళ్ళందరూ కూడా ఊరు బయటే ఉన్నారు. ఎక్కడ ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు. మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశంలో వివిధ కులాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా 29-30 రాష్ట్రాల్లో కూడా అందరూ ఊరి చివరే ఉంటున్నారు. ఎవరైనా టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ ఎవరైనా చేశారా ఏంటి? వీళ్ళందరినీ లేకపోతే డంప్ తీసుకెళ్ళి అందరినీ ఊరి చివర పెట్టారా? కాదు. ఏదైతే ఇది వ్యవస్థ ఏదైతే ఉన్నదో సింధు నాగరికత కాలం దగ్గర నుంచి ఏదైతే జైన బౌద్ధ మతాల తర్వాత ఏదైతే ఉన్నదో అశోకుడు మౌర్య సామ్రాజ్యం తర్వాత జరిగిన ఈ కాల పరిణామంలో చరిత్ర విద్యార్థులకు పాఠాలుగా చెప్పడం లేదు. బట్టి పట్టే విధానమే ఉంటుంది. వాళ్ళు ర్యాంకులు. ఇప్పుడు రమేష్ గారు, సుధాకర్ గారు అంటున్నారు ఫస్ట్ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, ఆ తర్వాత హిందూ మతాన్ని కాపాడడానికి హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడండి. మిమ్మల్ని మీరే సంస్కరించుకోవట్లేదు. సంస్కరించుకోవడానికి నేను చెప్తున్నా కదా అమ్మ, ఈరోజు భగవద్గీత ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీస్ తో మొదలు పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ దేశాలు కూడా ఈరోజు ఒక గొప్ప హ్యూమన్ రిసోర్స్ పుస్తకంగా ఎందుకు గుర్తింపు వస్తుందండి? ఇంత మంచి గ్రంథాలు ఈరోజు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఈ రకమైన కొన్ని ప్రేరేపణలు చెప్పాను కదా మధ్యకాలంలో విదేశాల్లో ఉండగలుగుతుంది. భగవద్గీత రామాయణం భారతం కాదు. ఈ రోజు బౌద్ధం ఏదైతే ఉందో బౌద్ధం మాత్రమే భారతదేశంలో బౌద్ధమే విదేశాల్లో బౌద్ధం